హలో హాయ్ వెల్కమ్ టు వల్లిక వ్లాగ్స్. ఈరోజు ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఏంటి అనుకుంటున్నారు? ఏమీ లేదండి, ఇంటికైతే చుట్టాలు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేను ఫ్రాన్స్ కర్రీ అయితే వండుతున్నాను. అయితే నేను ఫ్రాన్స్ కర్రీ చేసేటప్పుడు ఒక చిట్కా అయితే ఫాలో అవుతాను. అదేంటి అంటే ఇప్పుడు మీరు చూసేయండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదు అంటే లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇంకా ఆయిల్ అయితే వేయకుండా డైరెక్ట్ పచ్చిరొయ్యలు అయితే వేసి దాంట్లో కొంచెం పసుపు అయితే వేసి ఈ విధంగా అయితే కొంచెం సేపు అయితే వేయిస్తానన్నమాట. అలా వేయించడం వల్ల వాటర్ అనేవి బయటకు అనేవి వచ్చేస్తాయి. ఫ్రాన్స్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి. ఈ విధంగా అయితే వాటర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, పర్వాలేదు, ఎందుకంటే మనం దగ్గరే ఉంటాం కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసాను. ఇంకా దాంట్లో వచ్చిన వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇప్పుడు ఈ ప్యాన్ని క్లీన్ చేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న ఇంకా రేణులు అయితే వేసి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల టైం కూడా ఎక్కువసేపు పట్టదు, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. నేను ఇది ఫాలో అయ్యే చిట్కా అండి. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసి కర్రీ అయితే వండుకోవచ్చు. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేస్తానండి. నాకైతే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.